మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనకి ఎడ్యుకేషన్ మనందరి లైఫ్లో ఎంత ఇంపార్టెంటో అందరికీ కూడా తెలుసు. అయితే దీనిపైనే కొన్ని విషయాల గురించి మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో తిలక్ ఘట్టమనేని గారు ఉన్నారు, కార్పొరేట్ బిజినెస్ లీడర్ టర్న్డ్ ఎడ్యుకేషనిస్ట్. సో వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చర్చిద్దాం. హలో అండి తిలక్ గారు, నమస్తే. సో ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి ఒక క్రియేటివ్ థింకింగ్ ఉండాలి అని అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దీస్ డేస్ కొంచెం అందరూ కూడా అవేర్ అవుతున్నారు. వాట్ డూ యూ సే? అంటే మనకు నిజంగానే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటారా? హౌ ఇంపార్టెంట్ దిస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్లే రోల్? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు NEP 2020లో కూడా చాలా పెద్ద పీట వేశారనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అకాడమిక్స్, ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఎక్స్పోజ్ టు మల్టిపుల్ యాక్టివిటీస్. సో దీంట్లో 2-3 డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఓన్లీ కెరీర్ ఆప్షన్. లైక్ మీరు ఇలాగే చేసి ఇదే 80% మీ పీపుల్కి ఇదే అవుతుంది అంటే కాదు. సో దెర్ కెన్ బి మల్టిపుల్ అదర్ కెరీర్ ఆప్షన్స్, బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కానీ, అది స్పోర్ట్స్ కానీ, ఇంకొకటి కానీ. సో అంటే ఎర్లీ స్టేజ్ కనుక మనం పిల్లల్ని వాటికి ఎక్స్పోజ్ చేయగలిగితే మేబీ దే మైట్ నో దే ట్రూ కాలింగ్ ఎట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్. ఎందుకంటే ఎక్స్పోజర్ ఇస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే ఇవి ఉన్నాయి అని తెలుస్తుంది, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ మీ అని తెలుస్తుంది. సో అది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి పిల్లలు వీటన్నిటిని ఆడడం కానీ చేయడం కానీ, ఒక మ్యూజిక్ నేర్చుకున్నా, ఒక సింగింగ్ నేర్చుకున్నా, లేకపోతే ఒక చెస్ లాంటి ఒక ఇంటలెక్చువల్ గేమ్ నేర్చుకున్నా కానీ ఇట్స్ నాట్ జస్ట్ కి దే ఆర్ ప్రిపేరింగ్ టు బికమ్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ దట్ ఫీల్డ్ అండి. వాళ్ళు చాలా మల్టిపుల్ అదర్ థింగ్స్ నేర్చుకుంటారు వాటి ద్వారా. చాలా స్కిల్స్ నేర్చుకుంటారు. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ క్రియేటివ్ ఫీల్డ్ లైక్ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఏదైతే వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది చాలా వరకు. అండ్ ఒకవేళ థియేటర్ ట్రైనింగ్ అయ్యారనుకోండి, సో ఆన్ ద స్పాట్ ఎలా థింక్ చేయాలి, ఆన్ ద స్టేజ్ ఎలా థింక్ చేయాలి. ఎందుకనంటే అక్కడ సెకండ్ టేక్స్ ఉండవు. ఒకసారి చేశారు అంటే ఏదన్నా తప్పు జరిగింది అంటే యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్ ఆన్ ద స్పాట్. సో అలా అండ్ ఒక థియేటర్ యాక్ట్ ప్లే చేస్తే దేర్ వుడ్ బి ఆల్మోస్ట్ 10 to 20 పీపుల్ ఇన్వాల్వ్డ్ అందులో. సో ఎలా కొలాబరేట్ చేయాలి, ఎవరి డైలాగ్స్ ఏంటి, నా డైలాగ్ ఏంటి, సో నేను డైలాగ్ తప్పు చెప్తే అవతలోడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు, లేదా వాడు తప్పు చెప్తే నేను వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద కోర్ స్కిల్స్ దట్ దే వుడ్ బి లెర్నింగ్ అండి. సో ఇట్స్ నాట్ లైక్ కి థియేటర్ నేర్చుకుంటే ఏమొస్తుందని కాదు, ఈ స్కిల్స్ అన్నీ మనకి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో కొంతమంది అదే బ్యాడ్ థింకింగ్ లో ఉంటారు, అదే చదువుకుంటే చాలు, ఇవన్నీ నీకు డ్రామాలు ఎందుకు, డాన్స్ ఎందుకు, నీకు ఎందుకు అవన్నీ అని అంటారు. ఇలా ఆలోచించాలి. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద మెయిన్ థింగ్. యూ విల్ గెట్ ఆల్ దోస్ థింగ్స్. దాంతో లింక్ ఉన్నవన్నీ కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది అని తెలుసుకోవాలి యాక్చువల్లీ. కరెక్ట్ అండి. సో ఎందుకంటే దాన్ని చేయడం వల్ల ఎక్వైర్ అయ్యే ఈ స్కిల్స్ అన్ని రేపొద్దున ఎక్కడో తెలియకుండా పనిచేస్తాయి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళగానే ఏదో ఒక ఫెస్ట్ వస్తుంది, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అనగానే ఒక 50 మెంబర్స్లో 40 మెంబర్స్ అలాగే కూర్చొని చూస్తుంటారు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు. కానీ ఏదో వెరీ ఎర్లీ స్టేజ్లో ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి, ఏం తెలియని టైంలో 7 years అప్పుడు 8 years అప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇది నార్మలే కదా, ఏముంది స్టేజ్ ఎక్కి మాట్లాడితే ఏముంది, ఎందుకు సో యూ హ్యావ్ ఎలిమినేటెడ్ స్టేజ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. అది మనకు ఆ రోజు తెలియదు. అరే మేము ఈరోజు పిల్లోడు వచ్చి ఒక 2 years స్టేజ్ స్పీచ్ కానీ లేకపోతే ఎలక్యూషన్ కాంపిటీషన్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈరోజు తెలియదు, ఎక్కడో సమ్వేర్ డౌన్ ద లేన్ దట్ విల్ షో అప్ అనమాట. సో అలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ షుడ్ బి లుక్డ్ ఎట్ యాజ్ స్కిల్ బిల్డింగ్ యాక్టివిటీస్ అనమాట. సో అది విల్ ది స్కిల్స్ టర్న్ ఇన్ టు ఎంప్లాయబిలిటీ అనేది ఈజ్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. కానీ మనం ఏ ఎంప్లాయబిలిటీ ఏ థింగ్ చేసినా కానీ ఈ స్కిల్స్ అన్ని మనకు ఉపయోగపడతాయి అనేది మనము బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. ఇప్పుడు మనకంటే ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం ఆఫ్టర్ స్కూల్ క్లాసెస్ చాలా ఉంటున్నాయి. ఒక పేరెంట్ కిడ్ కి ఇది ప్రాపర్ స్కూల్, ఇక్కడ వేస్తే ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి అని అనుకోవడానికి ఎలా చూస్ చేసుకోవాలంటే వాట్ మెయిన్ థింగ్స్ దే షుడ్ సీ అంటారా? కరెక్ట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు అట్లీస్ట్ ఇన్ మెట్రో ఆడియన్స్ లో పేరెంట్స్ ఎలా ఉంది అంటే ఓకే ఈవినింగ్ టైం కిడ్ని ఎంగేజ్ చేయాలి కాబట్టి ఏదో ఒక యాక్టివిటీకి పంపిస్తున్నారు. కానీ ఒక కిడ్ దగ్గర ఉండే బెస్ట్ కరెన్సీ ఏంటనంటే వాళ్ళ టైం. సో ఆ టైంని ఎలా యూటిలైజ్ చేస్తే వాళ్ళ డెవలప్మెంటల్ గ్రోత్ అనేది అలా అవుతుంది. అది టీవీ చూస్తే ఒకలాగా అవ్వచ్చు, మొబైల్ స్క్రీన్ మీద ఉంటే ఒకలాగా అవ్వచ్చు, ఒక యాక్టివిటీ చేస్తే ఒకలాగా. కానీ ఆల్రెడీ చాలా వరకు ఏదో ఒక యాక్టివిటీకి పంపిస్తున్నారండి. కానీ పంపించేటప్పుడు ఓకే మనకు ఒక 2 hours or 1 hour ఎంగేజ్డ్గా ఉండాలి కిడ్ అని పంపిస్తున్నారే కానీ అక్కడ మిస్ అవుతున్న బిగ్గెస్ట్ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ అక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు అంటే దే షుడ్ బి ఏబుల్ టు స్పెండ్ ఇట్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ మేనర్. సో అలా అవ్వాలి అంటే కనుక 3-4 థింగ్స్ ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట.
ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ కరికులం ఉందా లేదా. సో లెట్స్ సే ఇఫ్ దెర్ ఇస్ ఏ మ్యూజిక్ కోర్స్ అనుకోండి, అక్కడ ఏం కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఏదన్నా ఒక యూనివర్సిటీకి అఫిలియేట్ అయిందా, ప్రథమ మధ్యమ ఇలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేపిస్తున్నారా లేదా, అప్పుడు ఏంటి నిజంగా లేదంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కానీ ఏబిఆర్ఎస్ఎం కానీ, సో ఇలా కొన్ని రెనౌండ్ కాలేజెస్ ఉన్నాయి అనుకోండి. సో దట్ వుడ్ హెల్ప్ దెమ్. నిజంగా రేపొద్దున మ్యూజిక్ నేర్చుకోవాలి అంటే ఓకే దీస్ ఆర్ ద 3 స్టేజెస్ ఐ హావ్ క్రాస్డ్, ఇంకా 5 స్టేజెస్ ఉన్నాయి టు మేక్ మీ మోర్ ప్రొఫెషనల్. నార్మల్ గా నేర్చుకోవడమే కాకుండా సర్టిఫికేషన్స్ ఉంటే దే కెన్ హెల్ప్ ఇన్ దేర్ లైక్ అందులోనే వాడు ఒకవేళ ఎక్స్పర్ట్ అయితే ఆ స్టేజ్ లో వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు అంటారు. అండ్ దట్ విల్ ఆల్సో గివ్ పేరెంట్ కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకే మనం పంపిస్తున్నాం 1 year అయింది, 2 years అయింది, అసలు ఏం నేర్చుకుంటున్నాడు, ఓకే మనోడు పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ గిటార్ వాయిస్తున్నాడు, బట్ అది మంచిగా వాయిస్తున్నాడా లేదా అనేది తెలవాలంటే సో ఎక్కడైతే స్ట్రక్చర్డ్ కరికులం ఉంటుందో అక్కడ మనకి వెరీ మచ్ స్కోప్ ఉంటుంది అనమాట టు నో ఆల్ దీస్ థింగ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హౌ గుడ్ ఆర్ ద టీచర్స్ అండ్ మెంటర్స్ అనమాట. సో మోస్ట్లీ టీచర్స్ ఎనీ వన్ హూస్ కమింగ్ ఇన్ టు ఎ గేటెడ్ సొసైటీ వాళ్ళు టీచ్ చేస్తున్నారు అనమాట. కాకపోతే మనము ఎంత బెటర్ టీచర్ దగ్గరికి వెళ్తే అంత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనమాట. సో సమ్టైమ్స్ కిడ్స్ వాళ్ళంతటికి వాళ్ళు రియలైజ్ అవుతారు ఇది నా స్కిల్ అని. సమ్టైమ్స్ టీచర్ బాగుంటారని నాకు భలే అనిపిస్తుంది పలానా టీచర్ చెప్పేది, సో ఐ షుడ్ లెర్న్ మోర్ అబౌట్ ఇట్. సో టీచర్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ ద ఎబిలిటీ ఇన్ హిమ్ టు బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. సో ఎంత బెస్ట్ టీచర్స్ ఉన్నారు. అండ్ ఇంకా ఏమన్నా మెంటర్స్ ఉన్నారా అక్కడ, లైక్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇండస్ట్రీ మెంటర్స్ దట్ ఆర్ దేర్, సో అది ఇంకా వస్తా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ఆల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండి. సో పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది ఎంత క్రౌడ్ ముందు పర్ఫామ్ చేస్తే అంత వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట, ఆ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ వస్తుంది. సో మనం ఒక 4 గోడల మధ్య స్కిల్ నేర్చుకున్నా కానీ ఒక పెద్ద ఆడిటోరియంలో 500 మంది ముందు పెర్ఫామ్ చేయాలంటే నాట్ ఎవ్రీబడి ఈజ్ కట్అవుట్ ఫర్ ఇట్. కానీ అలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అలాంటి చూసుకోవాలి. సో ఇలా 3-4 థింగ్స్ చూసుకొని మనం వెళ్ళాలి. ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అని అంటే యూ షుడ్ ఆల్సో హ్యావ్ టైమ్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ ప్లే అనమాట. సో పిల్లలకి మనం ఎక్స్ట్రా కరికులర్స్కి పంపించినా కానీ లేదు మండే ట్యూస్డే ఈ యాక్టివిటీ, వెన్స్డే థర్స్డే ఈ యాక్టివిటీ అలా మొత్తం ప్యాకప్ చేయకూడదు. ఎట్ మ్యాక్స్ వీక్లీ 2 or 3 ఇన్ ఎ వీక్. మిగతా టైమ్ దే షుడ్ గో అవుట్ ఇన్ ద ఓపెన్ అండ్ దే షుడ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే వాళ్ళంతటికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా బెటర్గా స్కిల్స్ అనేవి చేస్తారనమాట. ఎందుకంటే స్ట్రక్చర్డ్ ఈజ్ good but unstructured is best because that will open different perspectives for them anamata. Like I am also trying to do something very similar in this space andi. So I am trying to start an after school activities, or I have started an after school activities center by the name of Jignasa. So akkada entanante the 3 basic tenets anamata. One is a structured curriculum, second one is industry level mentors. So we have mentors who have excelled in each field, and there would be periodic performances by the kids, and there is a progressive pathway, so with clear milestones anamata. Like okay you have done this, next this is the one, next this is the one. So even mentors also we have associated with some movie directors, some chess grandmasters, we have associated with film music directors and all, so that చిల్డ్రన్ వచ్చి ఇలాంటి ఇండస్ట్రీ మెంటర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు సో దే నో దట్ ఓపెన్స్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఫర్ దెమ్. ఓకే ఇలానే కాదు, దేర్ కుడ్ బి మెనీ కెరియర్ పాత్స్ అలా అని చెప్పి దిస్ ఈజ్ ఎన్ ఈజీ కెరియర్ పాత్ కూడా కాదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే జస్ట్ స్కిల్ నేర్చుకుంటే చాలామంది పేరెంట్స్కి ఏముంటుంది అంటే మీరు ఇందాక అడిగినట్టు స్కిల్ అయితే నేర్చుకుంటున్నారు బట్ దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నట్టు ఉంటుంది. సో ఒకటి నేను చెప్పినట్టు దానివల్ల అండర్లయింగ్ స్కిల్స్ చాలా డెవలప్ అవుతాయి ఒక యాక్టివిటీ చేయడం వల్ల. అలా కాదు నిజంగా ఒక కిడ్ చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అంటే అప్పుడు కూడా మనము ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలగాలన్నమాట. సో ఆ ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే నిజంగా కరికులం స్ట్రక్చర్డ్గా ఉందా లేదా, ఎక్స్పర్ట్ మెంటర్స్ తోటి ఇంటరాక్షన్ అవుతుందా లేదా, అండ్ ఎట్ ద సేమ్ టైం పీరియాడిక్ పర్ఫార్మెన్సెస్. సో దీస్ ఆర్ వెరీ హైలీ రిక్వైర్డ్ థింగ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు బిల్డ్ ఎట్ జిగ్నాసా అండి. ఇవన్నీ తెలుసుకోవాలి యాక్చువల్లీ పేరెంట్స్ కూడా. జస్ట్ లైక్ అంటే ఏదో స్కూల్కి పంపిస్తున్నాము వచ్చేస్తున్నారు అన్నట్టు కాకుండా ఈ కరికులర్ యాక్టివిటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేసేయాలి పిల్లలకి, సో దట్ మీరు అన్నట్టు డిఫరెంట్ స్కిల్స్లో వాళ్ళకి ఏం స్కోప్ ఉందనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు. సో ఐ హోప్ పేరెంట్స్ కూడా కొంచెం అప్డేట్ అయ్యి థింకింగ్కి వస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. నైస్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.